మీకు తెలుసా, ఒక చిన్నపిల్ల ఇచ్చిన కానుక ఎన్నో మార్పులకు, ఎన్నో సంఘటనలకు కారణమైందని. అసలు ఆ చిన్నపిల్ల ఏం కానుక ఇచ్చింది, ఏం మార్పులు జరిగాయి, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది యథార్థ సంఘటన. బెట్సీ అనే ఒక చిన్న పిల్ల ఉంది. కానీ చిన్న వయసులోనే సండే స్కూల్కి వెళ్ళి ప్రభువును ప్రేమించడం నేర్చుకుంది. దేవుని ప్రేమను గూర్చిన సువార్త అందరికీ చేరాలనేదే ఆమె ఆశ. కానీ తనేం చేయగలదు, చిన్న పిల్ల కదా, అలానే ఊరుకునే ఉండలేకపోయింది. ఒక దినాన వారి చర్చికి బర్మాలో సేవ చేయుచున్న ఒక మిషనరీ గారు వచ్చారు. ఆయన అక్కడ సేవా విషయాలను, అక్కడి ప్రజల ఆత్మీయ అక్కరలను గురించి వివరించారు. అంతా జాగ్రత్తగా విన్న బెట్సీ కూటమైన తర్వాత మిషనరీ గారిని కలుసుకొని తన దగ్గరున్న ఒక పెన్నీని బర్మాలోని సేవ కొరకే సమర్పించింది. ఆ చిన్న పిల్ల సమర్పణకు ముగ్ధుడైపోయిన మిషనరీ ఆ పెన్నీతో తాను చేయగలిగినంత గొప్ప పని చేయాలనుకున్నాడు. ఆయన బర్మాకు వెళ్ళి బాగా ప్రార్థించిన తర్వాత ఆ పెన్నీతో ఒక సువార్త కరపత్రాన్ని కొన్నాడు. దానిని ఒక గ్రామ పెద్దకు అందించారు. యువకుడైన ఆ గ్రామ పెద్ద తనకు చదువు రాదనే విషయాన్ని బయట పెట్టకుండా సంతోషంగా దానిని స్వీకరించాడు. అయితే అతడు అంతటితో ఆగకుండా దానిలో విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించి ఒక తెలిసిన వ్యక్తిని కలుసుకొని దానిని చదివించుకున్నాడు. అందులోని వర్తమానాన్ని విన్న తర్వాత అతడు కదిలించబడి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాడు. మార్చబడిన వ్యక్తిగా తన గ్రామానికి వచ్చి ప్రభువు తనలో జరిగించిన కార్యమును గూర్చి తన ప్రజలకు సాక్ష్యం ఇచ్చాడు. అతని సాక్ష్యంను విన్న ఆ గ్రామ ప్రజల్లో అనేక మంది సువార్తను నమ్మి మారు మనసు పొందారు. అక్కడ దేవుని సంఘము స్థాపించబడి వారి చుట్టుప్రక్కల ప్రాంతాలకు వ్యాపించింది. చూసారా, ఒక చిన్న పిల్ల యొక్క చిన్న కానుక ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారిపోయిందో. మనం కూడా దేవునికి సమర్పించడం నేర్చుకుందాము.